హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో గోంగూర పచ్చడి కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం. గోంగూర అంటేనే మనకి నోట్లో నీళ్లు ఊరుతాయి కదా. గోంగూర పచ్చడి అంటే ఇంకా చెప్పనవసరం లేదు. వేడి వేడి అన్నంతో ఎంత తిన్నామో కూడా తెలియకుండానే చాలా తినేస్తూ ఉంటాం. గోంగూర హెల్త్ కి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ అలానే న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి. విటమిన్ సి అండ్ మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు పాతకాలపు స్టైల్లో ఎలా గోంగూర రోటి పచ్చడి చేసేవాళ్ళో నేను చూపిస్తాను. ఈ రోటి పచ్చడి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా నేను చూపించినట్టు చేస్తే. ఇంకా లేట్ చేయకుండా నోరూరించే గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు, పచ్చెనగపప్పు, మినప్పప్పు కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ధనియాలు అలానే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. శుభ్రం చేసి లైట్ గా ఎండపెట్టుకున్నాను గోంగూరని. ఇలా ఈ విధంగా. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రం చేసి లైట్ గా ఎండపెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మగ్గపెట్టుకోవాలి. చిన్న మంట పెట్టుకొని పూర్తిగా మగ్గేంత వరకు మగ్గపెట్టుకోవాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలతో పాటు వెల్లుల్లిపాయలు, జీలకర్ర అలానే కొంచెం గెడ్లుప్పు కూడా వేసుకొని కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మగ్గించి పక్కన పెట్టుకున్న గోంగూరని చల్లారి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, రోటి పచ్చడి అయితే మంచిగా గ్రైండ్ అయిపోయింది. ఇలా గ్రైండ్ అయిపోతే సరిపోతుంది. ఇది ఎండపెట్టుకున్నాం కాబట్టి ఇలా వస్తుంది. పొడి పొడిగా వస్తుంది. ఏమి ఇబ్బంది లేదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయని కొంచెం దంచి వేసుకోవాలి. కరివేపాకు, తాలింపు కొంచెం ఏగిన తర్వాత ఇంగు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తాలింపు ఏగిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా యాడ్ చేసుకొని 5 నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, నోరూరించే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే అమృతమే. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం కిచెన్ క్రేవింగ్స్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you for watching.